మరి ఈ సమయాన్ని ఇచ్చిన నూతన దినాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ చక్కటి సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి నా ప్రత్యేక వందనాలు. మరి కూడి వచ్చిన మరి సంఘ పెద్దలకి మరి విశ్వాసులకి ప్రతి ఒక్కరికి స్త్రీలందరూ కూడా నా వందనాలు. మరి స్త్రీ ధ్యానాల్లో ఉన్నాము. మరి స్త్రీలను ధ్యానిద్దాం. దేవుడు చేసిన ఆ యొక్క కార్యాలు, దేవుడు పడినట్టు శ్రమలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రతిదినము ప్రతి వారం కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. అయినా ఇది ప్రత్యేకమైన సమయం కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దినాన ఇంకా లోతుగా వెళ్ళి ప్రతి ఒక్క మాటను కూడా ధ్యానించే వారంగా ఉందాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు సమయం వేస్ట్ చేయకోకుండా మరి 2 మాటలు అయిపోయింది. మరి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, యేసు తన తల్లిని ప్రేమించిన శిష్యులను నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కొన్ని వేల మాటలు చెప్పి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలు, మనం బైబిల్లో చూసినట్లయితే, అతని సేవా పరిచర్లో మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు 7 మాటలు కాదు మనకు చెప్పింది. మీరు అట్లా అనుకున్నట్లయితే పొరపాటు. ఇది కేవలం శిలువలో ఉన్నప్పుడే చెప్పిన మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, మనం బైబిల్లో చూసినట్లయితే 12 మంది ఆయనతో నివసించి మరి ఆయనతో పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు కొన్ని వేల మాటలు చెప్పి ఉన్నాడు. మరి ఈ దినాన ఇదే కాకుండా అనేక మాటలు కూడా మిగతా సమయంలో కూడా మనం ధ్యానించే వారంగా ఉండాలి. పూచ తప్పకుండా అవి వెంబడించే వారంగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క మాటలలో నేను 3వ మాటలు చెప్తున్నాను. ఇదేమిటంటే, ఈ అంశం యొక్క టైటిల్ ఏమిటంటే కుటుంబ బాధ్యత. ఏం బాధ్యత? కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియదేవుని బిడ్డలారా. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ 3వ మాటగా కుటుంబ బాధ్యతను మరి నీకు నాకు తెలియజేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. మరి కుటుంబం ఏ విధంగా ఉండాలో ఏమిటో అని ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా. మన యొక్క కల్చర్ని మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా నివసిస్తారో, ఏ విధంగా వాళ్ళు కొనసాగుతారో మనం చూసినట్లయితే, మళ్ళీ హిస్టరికల్ గా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టరు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్స్ గా సపోర్ట్ ఇస్తారు, ఆర్థికంగా సపోర్ట్ ఇస్తారు, మరి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తారు. అంతేకాదు ప్రియదేవుని బిడ్డలు, వాళ్ళకున్న ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు షేర్ చేసుకొని ఒక కుటుంబంలో ఒక మంచి డిన్నర్ పార్టీ, ప్రతి ఒక్క సాయంత్రం కూడా రాత్రి ఏదైనా సమయం కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ దినదినంగా వాళ్ళని సంతోషంగా పెట్టుకుంటూ ఒక కుటుంబంగా ఒక 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 సంతోషకరమైన జీవనాన్ని కొనసాగిస్తూ ప్రయారిటీ ఇస్తారు ప్రియదేవుని బిడ్డలారా. మనకి కూడా ఉన్న కల్చర్లు, మనకున్న యొక్క విధానం చాలా వ్యతిరేకంగా ఉంటది ప్రియదేవుని బిడ్డలారా. మరి ముసలోళ్ళు అయినప్పుడు ఒక వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం సరిగా చూసుకోము. అక్కడైతే అట్లా కాదు ప్రియదేవుని బిడ్డలారా. వృద్ధాప్యమే రాని మరి ఎటువంటి వ్యాధి ఉన్నప్పుడు కానీ వాళ్ళ తల్లిదండ్రుల పట్ల జాగ్రత్త చేస్తూ కొనసాగిస్తారు ప్రియదేవుని బిడ్డలారా. మరి మనం చూసినట్లయితే, మరి యొక్క ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే, మీ తల్లిదండ్రులను సన్మానింపము, అట్లాంటి కాకుండా ప్రియదేవుని బిడ్డలారా ఈ కొత్త నిబంధన కూడా వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు మనం చేస్తున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి ప్రియదేవుని బిడ్డలారా. ఇదంతా కూడా కేవలం ఇంట్రడక్షన్ ప్రియదేవుని బిడ్డలారా. ఇక ముందు మనం వాక్య పరిధిలో వెళ్దాం ప్రియదేవుని బిడ్డలారా. మరి ఆ యొక్క తల్లిని చూశాడు. మరి తల్లి ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మరి అక్కడున్న వేదన శోధనన్ని కూడా మీకు తెలుస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా. గొప్ప జన సమూహంను సమస్త జనములు కూడా ఆయన కూర్చి రొమ్ము కొట్టుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మరి సిలువ మోస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ఇటు చూడండి, ప్రతి ఒక్కరు ఆయన సిలువ మోస్తూ ఉన్నాడు. మరి సిలువ 6 గంటలు ఆ సిలువ మోయడం జరుగుతుంది ప్రియదేవుని బిడ్డలారా. అది కపాలమైన స్థలము, అనగా ఆ యొక్క కొండకు ఎట్లా ఉండదు, పుర్రిలాగా ఉంటది ప్రియదేవుని బిడ్డలారా. అది యెరూషలేముకి దూరంగా ఉంది, పెద్ద కొండ ప్రియదేవుని బిడ్డలారా. అది 150 కిలోలు బరువు అనమాట. మేము ఒక చిన్నప్పుడు బాల్యం నుండి హైదరాబాద్కి వెళ్ళాం ప్రియదేవుని బిడ్డలారా. 50 కేజీలు ఉంటది సిమెంట్ కట్ట. ఆ కట్ట తీసుకొని 10 ఫ్లోర్లు వెళ్ళాలి మేము.
ఆ యొక్క 3 దగ్గర ఆగుతాం ప్రదేని బిడ్డలారా. ఎందుకంటే మోస్తూ ఉంటే చాలా భారం. ఒకసారి మైండ్ కూడా తిరిగినట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ప్రదేని బిడ్డల. ఒకసారి చూసినట్లయితే మేమంతా పుష్టిగానే ఉన్నాం, మంచిగా తింటున్నాం, అయినా కానీ ఆ యొక్క యంగేజ్ లో కూడా 50 కిలోలు కట్ట 10 కిలోలు మోయాలంటే చాలా కష్టపడే వాళ్ళం ప్రదేని బిడ్డలారా. అటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు 3 బరువు మోస్తూ ఉన్నాడు, 150 కిలోలు. అది కూడా ఎక్కడంటే కొండ మీద తీసుకెళ్లాలి ప్రదేని బిడ్డలారా. కొండ మీద తీసుకెళ్ళాలి, చాలా కష్టమైన పరిస్థితి. మరి అక్కడ మరియా ఉంది, ప్రజలు చూసినట్లయితే మరియా ఉంది. ఆ మరియా మరి అతని కుమారుని చూస్తూ రొమ్ము కొట్టుకుంటూ, అక్కడున్న స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు ఏందని మనం చూసినట్లయితే ప్రదేని బిడ్డలారా, మరి గాబ్రియేలు దూత మరియమ్మకు ఒక సెలవిస్తుంది. గాబ్రియేలు దూత ప్రభువుని యెహోవా దేవుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఒక ఉత్తరం చెబుతూ ఉంటది ప్రదేని బిడ్డలారా. మరి ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరిస్తుందని, మరి అతని రాజుని మనం చూసినట్లయితే లూకా సువార్తలోనే 1వ అధ్యాయం 28-33 వచనాలు చూసినట్లయితే ప్రభువైన మరి దూత గాబ్రియేలు దూత మరి మరియకు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది ప్రదేని బిడ్డలారా. 28 చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దావీదైన సర్వోన్నత సింహాసనం ఆయనకి ఇస్తాడంట, యూదులకు రాజు అవుతాడంట. మరి ఇక్కడ చూస్తే ఆ బందిపోట్ల మధ్య, దొంగల మధ్య సిలువ వేస్తున్నారు. మరి అట్లాంటి సమయంలో ఒక తల్లి, కన్న తల్లి మరి ఏ తప్పు చేయని కుమారుని సిలువ వేస్తున్నాడంటే ఎంత బాధ ఉంటది, మరి ఎంత రోదన. ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా, ఒక దొంగ ఒక ఎవరో అయితే, గజ దొంగ అయితే దానికి బాధపడాల్సిన అవసరం లేదు. తను చేసిన తప్పు తనకి శిక్ష పడాల్సిందే దేవుని బిడ్డలారా. ఇక్కడ గాబ్రియేలు దూత మరియకు సర్వోన్నత కుమారుడు అవుతాడు, యూదులకు రాజు అవుతాడు, మరి సింహాసనాన్ని ఆశీర్వదిస్తాడు, ఆశీనుడవుతాడు అనేసి సెలవిచ్చిన గాబ్రియేలు దూత మరి ఈ దినాన్ని చూస్తే మరి సిలువ వేస్తుంటే మరియకు దుఃఖం ఆగలేదు దేవుని బిడ్డలారా. ఆ యొక్క సిలువ మోస్తున్నప్పటి నుంచి మరి ముళ్ళు కిరీటం ధరించి కొరడాలు కొట్టి మరి ఉమ్ము ఊస్తున్నారు. ప్రజలేమో ఆ యొక్క షర్ట్ని తీసుకొని వాళ్ళు పంచుకుంటున్నారు, చేదు చిరంగిస్తున్నారు. మరి ఆ కుమార్తె ఎంతో బాధపడుతూ విలవిల్లాడిపోతుంది దేవుని బిడ్డలారా. రొమ్ములు కొట్టుకుంటున్నారంట స్త్రీలందరూ కూడా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో ఓన్లీ ఆయన శిష్యులు పురుషులే కాదు దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు, అనేక మంది కూడా పరిచర్యలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ యొక్క సిలువ ధ్యానాల్లో ఆ సిలువ మోస్తున్నప్పుడు ఆయన దగ్గరే ఉండి బాధపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి మరియ కూడా దుఃఖిస్తూ మరి దేవుడు మరి మరియ వైపు చూస్తూ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనేసి తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. యూదులకి ఒక తల్లికి ఒక తండ్రికి కుమారుడు కంపల్సరీగా ఉంటే అతను చివరి వరకు చూసుకోవాలి దేవుని బిడ్డలారా. మరి దేవుడు వచ్చిన సమయం అయిపోయింది, దేవుడు వచ్చిన టాస్క్ అయిపోయింది, ఆయన ముగిసి మరి పరలోకానికి వెళ్తున్నాడు దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో ఒక తల్లిగా మరి ఆ యొక్క ఆల్రెడీ తండ్రి మరణించున్నాడు, మరి పెద్ద కుమారుడైన యేసుక్రీస్తు కూడా మరి మరణించి వెళ్ళనున్నాడు. మరి తల్లి ఒంటరిగా అయిపోద్ది అనేసి బాధతో మరి అతను ప్రేమించే ఒక శిష్యునికి ఆ యొక్క తల్లిని అప్పగించడం జరిగింది దేవుని బిడ్డలారా. మరి అప్పగించాడు. అంతే మాత్రం కాదు దేవుని బిడ్డలారా, అతను మరి శిష్యుని వైపు కూడా చూస్తే ఇదిగో నీ తల్లి అనేసి మరి చెప్పడం జరిగింది మరి దేవుని బిడ్డలారా. ఆ మాట ద్వారా మరి అతను ఆ యొక్క తల్లిని చేర్చుకొని మరి తీసుకొని గృహానికి వెళ్ళడం జరిగింది దేవుని బిడ్డలారా. శిలువ మరణం జరిగిన తర్వాత మరి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దీని ద్వారా ఒక క్లుప్తమైన మర్మం ఉన్నది దేవుని బిడ్డలారా.
మరి మనం చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు మరి మరి తిమోతి పత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే ఒక కుటుంబ బాధ్యత అనేది ఒక ధైర్యంగా చెబుతూ ఉన్నాడు మరి తిమోతికి. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. తండ్రిగా భావించి అన్నదమ్ములని, యవనస్తులను, బంధువులను, తల్లులను, స్త్రీలను, అక్కా చెల్లులను, దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కుటుంబంలో ఒక సంఘంలో కూడా దేవుని బిడ్డలు అక్క చెల్లెళ్ళు ఉంటారంట, మరి వృద్ధులు ఉంటారంట. వాళ్ళని గద్దించబాకయ్యా, వాళ్ళు దేనికి గద్దిస్తావు, వాళ్ళు వృద్ధులు, ఒక తండ్రిలాగా భావించు అనేసి ఒక యవనస్తుడైనటువంటి తిమోతిని పౌలు చెబుతూ ఉన్నాడు. ఏమంటే దాంట్లో యవన స్త్రీలు ఉంటారు, మరి పురుషులు ఉంటారు, వాళ్ళందరిని కూడా సహోదరిగా భావించు, మరి వృద్ధాప్యంలో ఉంటే వాళ్ళు తండ్రిగా భావించు, తల్లిగా భావించు, మరి ఎదరవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎదరాలను కూడా మరి కించపరచకుండా గద్దించు అనేసి మరి పౌలు తిమోతికి చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒక సంఘం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాకు చూసినట్లయితే తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మరి అట్లాగే పెదనాన్నలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మనమందరము ఎప్పుడు కూడా భేదం అనేది రాకూడదు. దేవుని బిడ్డలారా, క్రీస్తులో మనమందరం కూడా ఒక కళ్ళ తల్లి బిడ్డలం. దేవుని బిడ్డలారా, మన తండ్రి ఎవరంటే క్రీస్తే మన తండ్రి. మనము ఆ యొక్క తండ్రిని చూస్తూ మనమందరం కూడా ఒక కుటుంబంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా అటువంటి భేదం కూడా రాకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యేసు వెళుతూ వెళుతూ ఆ తల్లికి కుమారుని అప్పగించాడు, మరి యొక్క శిష్యుడికి ఆ తల్లిని అప్పగించాడు. దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి వెళ్ళి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒక తల్లి బిడ్డం కాబట్టి మనమందరం కూడా మనకు కూడా ఈ సంఘాన్ని అప్పగించాడు. ఎందుకంటే మనమందరం కూడా ఒక కన్న తల్లి బిడ్డలుగా మన యొక్క విశ్వాసాన్ని సాగుతూ ముందుకు పోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే అనేకమైన మాటలు ఉన్నాయి. మరి దేవుడు ఏ విధంగా మరి మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చున్నాడు. మరి మనం చూసినట్లయితే ఒక తల్లికి కుమారుని పట్ల బాధ్యతను గురించి వ్యక్తం చేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి మొదటిగా కుమారుని పోగొట్టుకున్న తల్లి బాధ ఏ విధంగా ఉంటుందో నేను నీకు చెప్పుకున్నాను. దేవుని బిడ్డలారా, ఆ యొక్క తల్లి బాధ మనోబాధతో ఉన్న తల్లిని ఓదార్చి ఒక కుమారునికి అప్పగించాడు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే తల్లి పట్ల కుమారునికి ఉన్న బాధ్యత కూడా మరి తెలియజేసి ఉన్నాడు. మరి కుమారుని అప్పగించి తల్లిని బాగా చూసుకొనేసి చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మూడవది మనకి తనకు అప్పగించిన పనిని నెరవేర్చిన శిష్యుడు. దేవుని బిడ్డలారా, ఆ శిష్యుడు చెప్పిన మాటకు విధేయుడయ్యి ఆ తల్లిని చేర్చుకొని మరి తీసుకెళ్లడం జరిగింది. మరి మీకు మాకందరూ కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక మాటను నెరవేరుస్తూ మనం కూడా నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ శిష్యుడు దేవుడి దగ్గర ఉన్నాడు కాబట్టి అతనికి చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవునికి ఆనుకొని జీవిస్తామో దేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన నడవడిలో కొనసాగిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మూడవ మాట ముగిసింది. దేవుని బిడ్డలారా, క్లుప్తంగా వివరించి చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇది ఒక కుటుంబ బాధ్యత. ఏం బాధ్యత? కుటుంబ బాధ్యత. మరి ఏ విధంగా తల్లిగా మరి యొక్క బాధలో ఉన్నదో, శోధనలో ఉన్నదో మనం అంత జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యొక్క లెసన్ ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే మనకందరికి కూడా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి మనమందరం కూడా ఒక కుటుంబంగా ఈ సంఘంలో ఎన్ని తెగలు ఉన్నప్పటికీ, ఎంతమంది దాయాదులు ఉన్నప్పటికీ మనమందరం ఒకే దాయాదులు ఉండి ఈ యొక్క సంఘంలో కొనసాగుతూ ఐక్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట దేవుడు దీవించును గాక.